బాహుబలి 2 తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ రూపంలో మంచి సాలిడ్ హిట్ లభించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరోసారి ప్రభాస్ స్టామినాను ప్రూవ్ చేసింది. బాక్స్ ఫీజ్ వద్ద భారీ కలెక్షన్ రాబట్టింది. సలార్ తర్వాత ప్రభాస్ వరుసగా సినిమా లైన్లో పెడుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి, మారుతి డైరెక్షన్లో రాజా సాబ్, అలాగే సందీప్ వంగ స్పిరిట్ లాంటి క్రేజీ ప్రాజెక్టు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. కాగా కల్కి సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడంట ప్రభాస్. సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చేసి కొద్ది రోజులు లండన్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడంట. ఇందుకోసం ఒక విలాసవంతమైన బంగ్లాను లీజుకు తీసుకున్నాడంట డార్లింగ్. ఇందుకోసం నెల అద్దె ఏకంగా 60 లక్షలు చెల్లించనున్నాడంట. ఇది తెలిసిన ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ అంటే ఆ మాత్రమైనా ఉండాలంటూ మరికొందరు అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో ఇలాగే ఇటలీలో కొన్నాళ్ళ పాటు ఉన్నాడు ప్రభాస్. నెలకు సుమారు 40 లక్షల వరకు అద్దె చెల్లించాడు. ఇప్పుడు ఏకంగా 60 లక్షలు చెల్లించి ఇంటిని అద్దెకు తీసుకునేందుకు రెడీ అయ్యాడట ప్రభాస్. కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. త్వరలో ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని తదితర స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమా నిర్మిస్తుంది.